చూడండి, రుచి రుచిగా దొండకాయ బంగాళదుంప వేపేయండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. దొండకాయతో బంగాళదుంప ఫ్రై. ముందుగా దొండకాయ ముక్కలు చీరికలు చేసేసుకున్నాను. తర్వాత చిన్న చిన్న బంగాళదుంప కోసుకున్నాను. ఈ రెండు కొంచెం ఒక గరిటెడు నూనె తీసుకొని ఒక ప్యాన్లో వేసి శుభ్రంగా నూనె కాగాక ఈ దొండకాయ బంగాళదుంప ముక్కలు చిన్న మంటలో వేపాక అందులో కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్ వేసి వేపాను. సో ఇది కూడా మీరు ట్రై చేయండి. దొండకాయ బంగాళదుంప వేపుడు చాలా రుచిగా అంటే రుచిగా ఉంటుంది. ఇందులో కొంచెం గరం మసాలా వేయండి. దీని కాంబినేషన్ ఏంటంటే కమ్మటి పప్పు. ఇప్పుడు ఆ పప్పు మీకు పెట్టేస్తున్నాను. తర్వాత అక్షయ్కి పెడతా. ఇందాక మీకు చెప్పాను కదా, దొండకాయ బంగాళదుంప వేపుడు. ఈ పప్పు, దొండకాయ బంగాళదుంప వేపుడు, వేడి వేడి అన్నం, నెయ్యి వేసుకొని తింటే రుచే రుచి.